మొత్తానికి అయితే పొద్దుగాల సమ్మక్క జాతరకి బయలుదేరడం జరిగింది బస్లో. మా ఫ్యామిలీ మెంబర్స్ ఎలా ఎంజాయ్ చేస్తున్నారో చూడండి. బస్లో పాటలు పాడుకుంటూ ఎంచక్కా వ్యూని ఎంజాయ్ చేస్తూ. మా బుడ్డోడు చూడండి క్లాప్స్ ఎలా కొడుతుండో. అందరు సాంగ్స్ పాడుకుంటున్నారు. ఇదంతా మా ఫ్యామిలీ. బయట వ్యూ చూడండి ఎంత బాగుందో. వచ్చేసినాం జంపన్న వాగు. ఇదంతా జంపన్న వాగు ఎంట్రన్స్. జంపన్న వాగు ఎంట్రన్స్. ఓ చిన్న బ్లాగ్ తీయాలనిపిస్తుంది. ఇది ఎంట్రన్స్, ఇది టెంపుల్ ఎంట్రన్స్. అందరూ బిల్లాలు మొత్తం అంతా కొనుక్కొని సమ్మక్కకి సారక్కకి నైవేద్యంగా ప్రసాదంగా తీసుకెళ్తున్నారు క్యూ లైన్లో. అసలు ఎంత బాగుందంటే ఎంత బాగుందండి. నేను వెళ్ళడం ఫస్ట్ టైం కాదు, మా ఫ్యామిలీ మెంబర్స్. మొత్తానికి అయితే అమ్మవార్ల దగ్గరికి దర్శనానికి వచ్చేసాను. చూడండి మాకైతే చాలా మంచిగా దర్శనం జరిగింది ఫ్యామిలీ మెంబర్స్తోనే. మొత్తము అమ్మవారికి ప్రసాద అలంకారాలు మొత్తం అన్ని సమర్పించడం జరిగింది కుటుంబ సభ్యులతో. బుడ్డోడు చూడండి మాకు దర్శనం అయిపోయింది. మా అత్తగారు వాళ్ళు రావాలి, ఇంకా వాళ్ళు రాలేదు. వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నాము. మొత్తానికి ఈసారి జాతర చాలా ఘనంగా జరిగిందని చెప్పుకోవచ్చు. అసలు ఎంత క్రౌడ్ అంటే అండి, అసలు ఆ క్రౌడ్లో జనాలు తప్పిపోతున్నారు కూడా. కానీ బుద్ధోడు చూడండి, బుద్ధోడు అందుకు ఒక చిన్న వ్లాగ్ తీయాలనిపించింది సమ్మక్క సారక్క జాతరది. సో అందుకని ఈ సంవత్సరం ఇంతలో దర్శన భాగ్యం కలిగినందుకు ఆ సమ్మక్కను సారక్కను వేడుకుంటున్నాను. మదిలో బెల్లం సమర్పించేటప్పుడు అండి ఇది.